ప్రజలలో నుంచి పుట్టిన మనిషిగా ప్రజల కోసమే బ్రతికారు రాజశేఖర్ రెడ్డి గారు. విలువలకు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 660 మంది ప్రజలు బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత ప్రజల మనిషో అర్థం చేసుకోవచ్చు. ప్రజల కోసం బ్రతికిన మనిషిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుకోలేదు. అదృష్టం కొద్దీ ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రిగా వచ్చి పడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ను చేయకపోతే సోనియా గాంధీ కంటికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కనిపించేవారే కాదు. కానీ ఆ కృతజ్ఞత ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదు. అకారణంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ద్వేషం పెంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొన్ని పథకాలకైతే రాజశేఖర్ రెడ్డి గారి కొన్ని పథకాలకైతే తూట్లు పెట్టాడు, ఇంకొన్ని పథకాలకు పాడి కట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక విషయము అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజలు ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఆయన సొంత తెలివిని ఉపయోగించి ఏ పథకాలు చేయనవసరం లేదు. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను సక్రమంగా అమలు పరిస్తే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారని ఇప్పటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసము ప్రాణమైనా సరే ఇచ్చేస్తాననేవారు. రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఛార్జీలను పెంచలేదు, ఈ 5 ఏళ్లను కూడా నేను ఛార్జీలను పెంచబోను అని తన నోరారా మాటిచ్చి ప్రజలకు వాగ్దానం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి గారు ఆయన మాటను బేఖాతరు చేసి ఈరోజు అన్ని ఛార్జీలను పెంచేశారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన మాటలని నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వము ఎంతో కాలమో నిలబడదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడమే వీరి వినాశనానికి కారణం కానుంది అని, ఇది తథ్యమని ఈ రోజు మేము చెబుతున్నాం. ఇంత విపరీతమైన కరెంటు సంక్షోభానికి కారణమైన ఈ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోనున్నారని కూడా మేము చెబుతున్నాం. ఇక మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
కొంతసేపు మాట్లాడుకుందాం ఆయన గురించి కూడా. చంద్రబాబు నాయుడు గారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో మంత్రి పదవిని కూడా చేశాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మంత్రి కదా, మంచివాడు కాబోలు అని పిల్లనిచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు సొంతంగా ఒక పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీ అని దానికి పేరు పెట్టారు. మామగారి మీద నిజంగానే ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టిన రోజే కాంగ్రెస్ ను వదిలేసి మామగారి దగ్గర చేరుండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. ఎన్నికలు అయిపోయాక ఎన్టీఆర్ గారు గెలిచాక చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక చంద్రబాబు గారికి పదవి పోయాక మామగారి దగ్గర అధికారం కనబడుతుండడంతో అప్పుడు జంప్ అయిపోయాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారేమో పాపం అల్లుడు కదా అని ఆయనకు ఒక హోదాని ఒక పోస్టును కూడా ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి కన్ను ఎన్టీఆర్ గారి పోస్టు మీద పడింది. అంతే, సొంత మామ అని ఆలోచించలేదు, హోదా ఇచ్చాడే పదవి ఇచ్చాడే అని ఆలోచించలేదు. పట్ట పగలే కళ్ళార్పకుండానే వెన్నుపోటు పడి చేశాడు చంద్రబాబు గారు. ఆయన పార్టీని లాగేసుకున్నాడు, ఆయన కుర్చీని లాగేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారిని అవమానించి ఆయన మీద చెప్పులు వేయించాడు. ఆఖరికి ఎన్టీ రామారావు గారి ఫోటోని గోడ మీద పెట్టి దానికి పూలదండ కూడా వేయడానికి ఈయనే కారణమయ్యాడు. ఎన్టీఆర్ గారు బ్రతికున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చంద్రబాబుకి ఉచ్చం నీచం లేదు, మానం మర్యాద లేదు, సభ్యత సంస్కారం లేదు, మనుషులు మమతలు లేవు. అధికారం కోసం ఏ అడ్డదారులైనా తొక్కడము, ఏ అబద్ధాలైనా చెప్పడం, ప్రజలను మోసగించడం, అడ్డు వచ్చిన వారిని అణిచివేయడం, ఇది చంద్రబాబు సంప్రదాయం. ధనకాంక్షతో పదవి వ్యామోహంతో పెడదారులు పట్టిన ఈయన స్వప్రయోజనాలు తప్ప ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదు ఈ స్వార్థపరుడు. తండ్రిని జైల్లో పెట్టిన, అధికారం కోసం సోదరులను చంపిన ఔరంగజేబు కంటే నీచుడు ఈ చంద్రబాబు. రంగులు మార్చటం, పదవి కాంక్ష చంద్రబాబు రక్తంలోనే ఉంది అని ఎన్టీ రామారావు గారు స్వయంగా అన్న మాటలివి. ఇంత చేసి ముఖ్యమంత్రి కూర్చున్నాడు చంద్రబాబు గారు. పోనీ ముఖ్యమంత్రి అయ్యాకైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తారా అనుకుంటే లేదు. ప్రజలలో నుంచి పుట్టిన నాయకుడు కాదు కనుక, వెన్నుపోటులో నుంచి పుట్టిన నాయకుడు కనుక ప్రజల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతులన్నా పేదలైనా చాలా నామోషి. వారిని మనుషుల్లో కూడా చూడలేదు చంద్రబాబు గారు. పేదల్ని రైతుల్ని పురుగుల్లో చూసేవాడు చంద్రబాబు గారు. ఈయన పుణ్యమాని పొట్టగొట్టి కోసము లక్షల మంది మన రాష్ట్రాన్ని వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. లక్షల మంది రైతులు అప్పుల పాలైపోయి వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి.
మాట ఇయ్యడం తప్ప మాట మీద నిలబడే అలవాటు లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవట. చంద్రబాబు నాయుడు గారికి కుట్రలు పన్నడము, ఎంత నీచానికైనా ఒడగట్టడము, ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి మించిన అవినీతి పరుడు లేడని ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ రంగ సంస్థలని వేల కోట్లు లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలని చిన్న చిన్న ముక్కలు చేసి కారు చౌకగా ఆయన బినామీలకు ఇచ్చేసుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు నాయుడుకు మించిన ధనవంతుడు లేడని tehelka.com చెప్పను కూడా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా ప్రజల నుంచి దోచుకోవడము, దాన్ని ఎక్కడో దాచుకోవడము. ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి కోసము కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ప్రజల పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తూ కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడిన వాడు చంద్రబాబు నాయుడు గారు. స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఈయనని నాయకుడు అంటారా, ఖల్నాయక్ అంటారా? ఒకప్పుడేమో సొంత మామను వెన్నుపోటు పరిచారు, ఇప్పుడేమో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పరిచాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈయన చేసిన పనికి ఈ ప్రభుత్వానికి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని రక్షణ కవచంగా నిలబడి నెత్తిన పెట్టుకొని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ముగ్గురు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకున్నాం. ఒక్క అడుగు ముందుకేద్దాం. రాబోయే ముఖ్యమంత్రి గురించి, జగనన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి మీకు. జగనన్న ఓదార్పు యాత్ర చేస్తాను అని తను ఇచ్చిన ఒక్క మాట తన జీవితాన్నే మార్చేసింది. వందల మంది నాన్న కోసం చనిపోతే ఆ కుటుంబాల దగ్గరకు వచ్చి వారిని పరామర్శిస్తానని జగనన్న వారికి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు అన్నారు. చాలా మంది మా మేలు కోరేవారే ఓదార్పు యాత్ర చేయొద్దు, అది చేస్తే చాలా కష్టాలు పాలు చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, నిన్ను రాజకీయంగా ఎదగనివ్వరు అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ జగనన్న ఒకటే మాట అన్నాడు, నాకు రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు, ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోకపోతే నేను రాజన్న కొడుకుని ఎలా అవుతాను అన్నాడు. జగనన్న ఓదార్పు యాత్ర చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టారు, సిబిఐని ప్రయోగించారు, కాంగ్రెస్ వాళ్ళ కోపమంతా చూపించారు. సొంత చిన్నాన విరోధి కాడ మొదలుకొని